హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రేఖ రమేష్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇవాళ మన రెసిపీ వచ్చేసి కార్తీక మాసం స్పెషల్ రెసిపీ అనే చెప్పొచ్చు. పుల్లకంద పులుసు. పుల్లకంద అనేది కనీసం కార్తీక మాసంలో ఒక్కసారైనా తినాలి అనేసి అయితే అంటారు. చాలా చాలా టేస్టీగా ఎంతో రుచిగా కమ్మగా ఉంటుంది. పులుసు కూడా చాలా బాగుంటుంది పుల్లగంద పులుసు. సో పుల్లగంద పులుసు కోసం పుల్లగంద 1/2 kg, అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే 3 ఉల్లిపాయలు, అలాగే 3 టమాటాలు, ఒక జామ పండు అంతా చింతపండు, అలాగే 4 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. సో వాతావరణం చూసారా, వర్షం పడుతుంది చల్ల చల్లగా నల్లని మబ్బులతో. క్లైమేట్ సూపర్గా ఉంది. సో ఈ క్లైమేట్కి తగ్గట్లుగా కూడా ఈ పుల్లగంద పులుసుని పెట్టుకొని తింటే గొంతుకు కూడా చాలా హాయిగా ఉంటుంది. ఎందుకంటే కాస్త స్పైసీగా చేస్తాం కదా పులుసు కూర అంటే. సో పులుసుకి కావాల్సిన పదార్థాలు అవి: నువ్వులు, ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, మెంతులు, అలాగే ఒక 5 లవంగాలు, 1 ఇంచు చెక్క, స్టార్, మరాఠీ మొగ్గ, సాజీరా. సో ఇవన్నీ కూడా కొద్దిగా అంటే మన పులుసు క్వాంటిటీకి తగ్గట్లుగా అనమాట. సో వీటిని కాస్త ఫ్రై చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫస్ట్ మెంతులు, తర్వాత ధనియాలు వేసుకొని అవి కొంచెం ఇట్లా ఫ్రై అవ్వగానే మొత్తం మిగతా అవన్నీ కూడా నువ్వులు, సాజీరా, మసాలాలు అన్నీ కూడా యాడ్ చేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని, ఎండు కొబ్బరి కూడా 1/2 ఇంచు లేదా 1 ఇంచు తీసుకున్నాను అనుకోండి, అంతే. సో వీటన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా అయితే వేయించేసుకోవాలి. సో ఇలా అన్నమాట. పులుసు మాత్రం చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారు అంటే దీన్ని మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. పుల్లగందే కదా అని మాత్రం అనుకోకండి, చాలా బాగుంటుంది. హెల్త్ కూడా మంచిదే పుల్లగంద పులుసు. చాలా అంటే చాలా బాగుంటుంది. స్పైసీగా కాస్త ఈ మసాలా పౌడర్ వేసుకొని చేసుకుంటే కమ్మగా ఉంటుంది, గొంతుకు హాయిగా కూడా ఉంటుంది. కార్తీక మాసంలో ఒక్కసారైనా తినాలి అంటారు. ఎందుకు తినాలి అంటారు నేను కూడా ఎప్పుడు తెలుసుకోలేదు, కానీ ప్రతి కార్తీక మాసంలో అయితే ఒక్కసారైనా మేము చేసుకొని తింటాము. సో అవి వేయించేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. చల్లగా అయ్యాక మిక్స్ పట్టేసుకుంటే పౌడర్ అయిపోతుంది. సో ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఒక 120 grams ఆయిల్ అయితే వేస్తున్నాను. ఖచ్చితంగా పులుసు కూరల్లో రుచికి ఖచ్చితంగా నూనె కాస్త ఎక్కువే పడుతుంది రుచి రావాలి అంటే. ఎందుకంటే నూనెతో కాస్త కమ్మదనం ఎక్కువగా వస్తుంది. మీకు తక్కువ కావాలంటే తక్కువ వేసుకొని, నేను మాత్రం ఇంతే వేసుకుంటాను. ఇంత అని మాత్రం అనకండి, లాస్ట్లో మీకే తెలుస్తుంది అది ఎంత చాలా మిగిలిపోయి అంత అయితే ఉండదు అనేసి. సో నూనె కాస్త వేడెక్కగానే ఒక 3 ఎండుమిర్చి తాలింపు కోసం, అలాగే ఒక చెంచాడు తాలింపు గింజలు అయితే తీసేసుకున్నాను, అందులో వేసేసాను. సో ఇవి కాస్త చిటపట అనగానే మన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కల్ని వేసేసుకుని వేయించుకోవడమే అనమాట. కాస్త కరివేపాకును కూడా గట్టిగానే వేసుకోవాలి. అయితే ఇందులో మెంతికూర చూపించలేదు, ఉంటే మెంతికూర కూడా వేసుకోండి. పులుసు కూర కాదు, చాలా కమ్మదనం ఉంటుంది. ఇప్పుడు మాకు వర్షం పడుతుంది, ఎవరు ఇంటి ముందుకు రాలేదు, బయటికి వెళ్ళే ఛాన్స్ లేక మెంతికూర అయితే వేయలేదు. సో నూనెలోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసేసుకొని కలిపేసుకుందాం. సో ఉల్లిపాయలు కాస్త త్వరగా మగ్గాలి అంటే కాస్త ఉప్పు మాత్రం వేసేసుకుందాం. సో ఒక చెంచాడు కల్లుప్పు అయితే నేను ఆ ఉల్లిపాయలలో వేసేస్తాను. అది కాస్త వేసుకుంటే ఏంటంటే కాస్త త్వరగా మగ్గుతాయి ఉల్లిపాయలు. కొంచెం కరివేపాకు, ఈ రెండింటిని కూడా వేసి కలుపుకుందాం. కరివేపాకు కూడా ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు వేసేస్తే తాలింపులోనే కమ్మదనం అనేది పులుసంతా పడుతుంది. కరివేపాకు ఉండే వాసన అనమాట. సో వీటిని కాస్త ఇలా వేయించుకుంటూ ఉండాలి. ఉల్లిపాయలు కూడా కాస్త ఎక్కువే పడతాయి, అందుకే 3 ఉల్లిపాయలు తీసేసుకున్నాను, మీడియం సైజ్వి. అలాగే ఇప్పుడు పసుపు కూడా వేసేసుకుందాం, ఒక అర చెంచాడు. మీరు కాస్త ఎక్కువ తింటే ఇంకాస్త ఎక్కువ వేసుకోవచ్చు, నాకు మరీ పచ్చగా ఉంటే మంచిగా అనిపించదు, సో అందుకే. అలాగే ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం. కొంచెం ఎక్కువగానే పడుతుంది, అందుకే ఒక చెంచాడు వేసాను. పులుసు కమ్మగా రుచిగా రావాలి అంటే ఏది కూడా ఎంత వేయాలో అంత వేస్తేనే రుచి వస్తుంది. మనం తక్కువ తింటాం కదా, తక్కువ వేస్తే దానికి రావాల్సిన కమ్మదనం అనేది ఖచ్చితంగా రాదు. ఏది ఎంత వేయాలో అంత వేసుకుంటేనే రుచి అమోఘం, అద్భుతం, అద్వితీయంలాగా ఉంటుందన్నమాట. తినేవారు కూడా కమ్మగా కడుపు నిండా హాయిగా తినేస్తారు. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త మగ్గేదాకా కలుపుకోవాలి అడుగంటకుండా. అది కాస్త ఫ్రై అయ్యాక సో మనం ముందుగా ఏదైతే పుల్లగందని కూడా కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నామో దాన్ని కూడా ఇందులో వేసుకోవాలి.
పుల్లగందని కూడా కట్ చేసేటప్పుడు కాస్త చేతికి ఆయిల్ రాసుకుంటే మీకు దురద కూడా ఏమనిపించదు. దీనివల్ల కూడా నష్టం ఏం లేదు. రాసుకోకుండా కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. చక్కగా పై మట్టంతా తీసి మన పులుసుకి సైజుకి తగ్గట్లుగా ఈ సైజులో ముక్కలను అయితే కట్ చేసుకోవాలి. సో ఇది ఫ్రై అయింది కదా, ఇప్పుడు పుల్లగంద ముక్కల్ని తీసుకొచ్చి చూసారుగా కట్ చేసి పెట్టుకున్నాను వాటర్లో వేసి. సో చక్కగా ఆ సైజులో అయితే సరిపోతుందండి. మరి పెద్దగా ఉన్నా తినలేరు, చిన్నగా ఉన్నా కూడా బాగోదు కదా, పులుసు కదా, అందుకే మీడియం సైజులో అయితే కట్ చేసుకున్నాను. సో వాటిని ఇప్పుడు వాటర్లో నుంచి తీసి ఆ ఉల్లిపాయ ముక్కలలోకి వేసేసుకుంటున్నాను. ఒక్కసారి తింటే చెప్తున్నాను కదా, ఈ రుచికి అలవాటు పడితే మాత్రం దీన్ని పదే పదే తింటారు, అంత బాగుంటుంది. పుల్లగంద పులుసు, చింతపండు కూడా పుల్లగా కాకుండా సప్పగా కాకుండా మీడియంలో వేసుకోవాలి, చాలా బాగుంటుంది. సో ఒకసారి ముక్కల్ని వేసేసుకొని అలా కలుపుకోవాలి. కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. సో అలా మగ్గించుకొని అలాగే టమాటా ముక్కల్ని కూడా ఇందులోకి వేసేసి మగ్గించుకోవాలి. ఎందుకంటే పుల్లగంద ఎంతసేపు అయితే మగ్గడానికి టైం పడుతుందో టమాటా మగ్గడానికి కూడా అంతే టైం పడుతుంది. సో అది కూడా మెత్తగా స్మాష్ అవ్వాలి అంటే పుల్లగంద ఒక 5 నిమిషాలు మగ్గగానే టమాటా కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని మగ్గించుకోవాలి. సో ఇది ఇలా ఒక 2 సార్లు అలా కలిపేసేసుకొని ఇందులో మనం రుచికి సరిపడా కారం కూడా వేసేసుకోవాలి. ఎందుకంటే కారం కూడా వేసుకుంటేనే కదా ముక్కకి కారం కూడా పడుతుంది, చక్కగా ఉంటుంది. సో మీరు ఎంత తినగలిగితే అంత. నేను క్వాంటిటీ వైజ్ చెప్పాలంటే 1/2 కేజీ పుల్లగంద గనక చింతపండు పులుసుతో చేస్తాం గనక, పులుసు కూర గనక ఖచ్చితంగా 3.5-4 చెంచాల కారం పడుతుంది. సో 3 చెంచాలు అయితే ముందు వేసుకోండి. 3 చెంచాల కారం, మసాలా పౌడర్ వేస్తాం మధ్యలో కనుక, సో 3 చెంచాలు అయితే వేసేసుకోండి. సో 3 చెంచాలు నేను కూడా వేసుకున్నాను. అలాగే 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. వీటినన్నిటిని కూడా ఒకసారి ఇలా చక్కగా కలుపుకొని కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. సిమ్మిలో పెట్టాలి, లేదంటే గిన్నె మాడిపోతుంది. మీ ఇష్టం, ఎందుకంటే వాటర్ ఏమి ఉండదు, జస్ట్ మూతలో నుంచి వచ్చేదో 2-3 చుక్కలు తప్ప. అందుకే 5-10 నిమిషాలు మగ్గించుకోవాలి కనుక టోటల్ సిమ్లో పెట్టి అవ్వండి. చూసారు కదా, పెద్ద ఉడికినట్టు అనిపించకుండా గిన్నె అడుగంటకుండా ఉండేటట్టుగా అలా మగ్గించేసుకోవాలి. చక్కగా మగ్గిపోతాయి. సో కొంచెం ఇలా అన్నప్పుడు ముక్క జస్ట్ కట్ అయినట్టుగా అనిపిస్తుంది. అలా కట్ అయినట్టుగా అనిపించినప్పుడు ఇంకా చింతపండు పులుసు వేసేసుకుంటే చక్కగా మగ్గుతూ ఉంటుందన్నమాట. ఇంకా మెత్తగా ఉడికేంత వరకు మధ్య మధ్యలో ఒక 2-3 సార్లు మూతని తీస్తూ చూసుకుంటూ కలుపుకుంటూ మన పులుసుని ఉడికిచ్చేసుకుంటే అయిపోతుంది. సో ముందుగానే నానబెట్టుకున్న చింతపండుని గుజ్జు తీసి ఇక పక్కకు పెట్టేసుకున్నాను ఇలా. ఇక దాన్ని మొత్తం కూడా ఆ కూరలోకి వంపేద్దాం. సో వంపుకున్నాక ఏం చేయాలో ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మనకి పులుసు ఎంత క్వాంటిటీ అయితే కావాలో దానికి తగ్గట్లుగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో పులుసు ఆ గిన్నెలో ఎంతైతే ఉందో అన్ని వాటర్ కూడా మళ్ళీ ఎక్స్ట్రా తీసేసుకుంటే అప్పుడు మాకు ఇప్పుడు 5 ఉన్న మనుషులున్న ఇంట్లో 2 పూటలకి రావాలి కనుక, సో మనం ఇంకో గిన్నె యాడ్ చేసేసుకుందాం. ఎలాగో మనం పౌడర్ పట్టి పెట్టుకునే ఉంటాయి కదా, దానివల్ల కూడా చిక్కదనం వచ్చేస్తుంది. సో ప్రాబ్లం ఏం లేదు. 3 ఉల్లిపాయలు ఉన్నాయి, అవి ఉడకడం వల్ల కూడా చిక్కదనం గ్రేవీ ఎలాగో వస్తుంది. సో వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు. పలచగా ఉంది అనుకోకండి. చల్లగా ఉడకడం అయ్యేసరికి కాస్త తగ్గుద్ది, చల్లగా అయ్యాక ఇంకాస్త పలచదనం దగ్గర చిక్కగా వస్తుంది, బాగుంటుంది. చెప్తున్నాను కదా క్వాంటిటీకి తగ్గట్టు. సో ముందుగా మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నా ఆ పౌడర్ కూడా ఇందులో వేసేసుకుందాం. వేసేసుకొని ఇక మూత పెట్టేసుకొని ఒక 1/2 గంట నుంచి 20 నిమిషాల పాటు అయితే సమయం పడుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి పులుసుని ఉడికించుకోవాలి. ఇక అన్నీ వేసేసుకుందాం ఇందులోనే, కొత్తిమీరతో సహా. ఇంకా తర్వాత మనం వేయడానికంటే ఇందులో ఇంకేమీ ఉండదు. ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం తప్ప ఇందులో వేరే ఏ పని కూడా ఉండదు. సో ఈ వాతావరణానికి ఇలాంటి స్పైసీ పులుసులు చక్కగా కమ్మగా ఉంటాయి. ఇంకా వేరే ఆప్షన్ కూడా అవసరం లేదు. వేరే కూర కావాలి, అది కావాలి, ఇది కావాలని కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నాను, పచ్చిగా ఉడుకుద్ది కదా అనేసి. అలాగే ఇందాక కొంచెం వేసాను, ఇప్పుడు ఇంకో స్పూన్ అంత వేసేసాను. సో తక్కువ పడితే వేసుకోండి, ఎక్కువ పడితే ఎక్కువ అనేది కాదు, తక్కువ పడితే మళ్ళీ ఇంకొంచెం వేసుకోండి. నాకైతే సరిపోతుంది ఇక. సో చాలా బాగుంటుంది. తప్పకుండా టోటల్ వీడియో చూడండి. వచ్చిన వాళ్ళైతే పర్లేదు, రాని వాళ్ళు తప్పకుండా ఈ విధానంలో చేసుకోండి. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇంగ్రీడియంట్స్ కూడా కొలతలతో సహా ఇస్తాను, చక్కగా చూసి చేసుకోండి. కార్తీక మాసంలో అయితే ఖచ్చితంగా ఒక్కసారైనా తినాలి. అలాగే చాలా చాలా రుచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది మన ఈ పులుసు, పుల్లగంద పులుసు.
సో ఇలా మూత తీస్తూ మధ్య మధ్యలో చూసుకుంటూ ఒక పావు గంట నుంచి 20 నిమిషాల పాటు ఖచ్చితంగా మగ్గ పెట్టుకోవాలి. చూసారు కదా ఆయిల్ అదే కొంచెం తేలింది, ఎందుకంటే క్వాంటిటీకి తగ్గట్టు 1/2 kg అది ఇవి అన్నీ కలిపి 30 kg అంత అవుతుంది కనుక సరిపోతుంది ఆయిల్. సో తప్పకుండా వీడియో మొత్తం చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, అలాగే గంట కొట్టడం మర్చిపోకండి. తప్పకుండా వీడియో మొత్తం చూడండి, చాలా బాగుంటుంది టేస్టీగా. సో ముక్క చూసారు కదా, ఇలా అనగానే ఉడికిపోయింది, మెత్తగా అయింది. సో ఇంకొక 5 నిమిషాలు ఉంచి మన పులుసుని చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇంకొంచెం మెత్తబడడానికి అంతే, ఇంకా మెత్తగా తింటారు కదా చాలామంది, అందుకనేసి. లేదంటే సరిపోతుంది. చూసాక చిక్కదనం కూడా ఎలా వచ్చేసిందో, చల్లగా అయితే ఇంకా చక్కగా కలుపుకునే విధంగా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. సో స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమే ఫైనల్లీ. ఇంకా మన పుల్లగంద పులుసు రెడీ అయిపోయింది. సో మొత్తం వీడియో చూడండి, నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్, కామెంట్ చేయండి, గంట కొట్టడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం నిరంతరం చూస్తూనే ఉండండి మీ రేఖా రమేష్ వైబ్స్ ఛానల్ని. సో డిష్ అవుట్ టైం, ఇది మీకోసమే. తిని చూసి చెప్పండి ఎలా ఉందో. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మీ రేఖా రమేష్ వైబ్స్ ఛానల్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్.